ఆహార పంటగానే కాక వాణిజ్య అవసరాలను తీరుస్తున్న ధాన్య పంట మొక్కజొన్న. ఖరీఫ్, రబీ, వేసవి 3 కాలాల్లోనూ సాగవుతుంది. ఖరీఫ్లో వర్షాధారంగానే సాగైనా మిగతా సీజన్లో మాత్రం ఆరుతడి కింద సాగు చేస్తారు. మిగతా పంటలతో పోలిస్తే కూలీల అవసరం తక్కువగా ఉండటం, అధిక దిగుబడులనిచ్చే పలు సంకర రకాలు అందుబాటులో ఉండటం, ఏక పంటగానే కాక పలు పంటల్లో అంతర పంటగా సాగుకు వీలుండటంతో ఈ పంట సాగు రైతుకు లాభదాయకంగా ఉంది. నమ్మకమైన ఆదాయం వస్తుండటంతో 2 తెలుగు రాష్ట్రాలలోనూ పెద్ద ఎత్తున ఈ పంటను సాగు చేస్తున్నారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా చీడపీడలు, ముఖ్యంగా కత్తెర పురుగు వంటివి ఆశించి పంటకు అపార నష్టం కలిగిస్తున్నాయి. వీటన్నింటినీ గమనించుకుంటూ ఖరీఫ్ పంట నుంచి ఎకరాకు 45 నుంచి 50 క్వింటాళ్ల అధిక దిగుబడిని సాధించాలంటే సాగులో ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో సూచిస్తున్నారు విజయనగరం జిల్లా ఏరువాక కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎంవి శ్రీనివాసరావు. మరి ముఖ్యంగా రైతులు ఇటీవల కాలంలో మొక్కజొన్న సాగు విపరీతంగా చేపట్టడం జరుగుతుంది. మన ఈ ఉత్తర కోస్తాలో కూడా ఖరీఫ్లో కూడా మొక్కజొన్న సాగు విస్తారంగా సాగు చేయడం జరుగుతుంది. పొలాన్ని ఎన్నుకునేటప్పుడు కూడాను తొలకరలో మనం వర్షాలు ఎక్కువ పడుతుంటాయి కాబట్టి మరి తేలిక పొలాలు అంటే మరి ఇసుక జారున్న పొలాలను మనం ఎన్నుకోవాలి. మనం బోధులు వేసుకునే ఏర్పాటు చేసుకున్నట్టయితే వర్షాలు ఎక్కువ పడినా కూడా మనకు నష్టం ఏమీ జరగకుండా ఉంటుంది. రైతులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరి తొలకరలో మనం చూసినట్టుగైతే మనకు చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. మన యూనివర్సిటీ పరిధిలో రిలీజ్ అయిన DHM 117 రకం కూడా అందుబాటులో ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ ప్రైవేట్ హైబ్రిడ్స్ ఏవైనా కానీ మనకు 120 రోజులు పంటకాలం పరిమితి ఉండి వర్షాధారంగా సాగు చేసుకోవడానికి అనువుగా ఉన్నాయి. రైతులు ఈ హైబ్రిడ్స్ని ఎంచుకొని మరి సాగు చేసుకోవాలి. మరి ముఖ్యంగా ఎకరానికి మనం విత్తనం మోతాదు చూసినట్టుగైతే 8 కిలోల విత్తనాన్ని మనం ఆ పొలంలో మనం వరుసల్లో వేసుకోవాలి. మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో మనకి మంచి మందు ఫార్టాంజా డియో అనే మందు మనకి మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ ఫార్టాంజా డియో 6 మిల్లీలీటర్ కిలో విత్తనానికి మనం పట్టించి విత్తనాలు వేసుకున్నట్టుగైతే కత్తిపురుగు రాకుండా ఒక 20-25 రోజుల వరకు నివారణ చేసుకోవచ్చు. మరి ఖచ్చితంగా మొక్కజొన్న మనం సాగు చేసినప్పుడు ఈ విత్తనాలని తూర్పు పడమరకు వేసుకున్నట్టుగైతే ఎండ బాగా తగిలి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. మరి వరుసకి 2 అడుగులు అలాగే విత్తనానికి చూసినట్టుగైతే 8 అంగుళాల దూరంలో వేసుకోవాలి. అలాగే మన మొక్కజొన్నలో ముఖ్యంగా ఏంటంటే కలుపు యాజమాన్యం. ఇటీవల కాలంలో మనం చూసినట్టుగైతే ఈ తొలకరలో వర్షాలు ఎక్కువ పడడం వల్ల అలాగే మనుషులతో గొప్ప చేయకపోవడం వల్ల కలుపు ఉధృతంగా పెరిగిపోతుంది. సో కాబట్టి విత్తనాలు వేసిన మరుక్షణమే మనం ఎకరానికి ఒక ఎట్రజన్ 800 గ్రాముల నుంచి 1200 గ్రాముల వరకు కూడా ఎకరానికి మనం 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. విత్తనం వేసిన వెంటనే పిచికారీ చేసుకోవడం వల్ల ఏంటంటే విత్తనంతో పాటు మొలిచే కలుపుని ఏది కూడా రాకుండా నివారణ చేస్తుంది కాబట్టి కలుపు ఉధృతి మనకు 90% వరకు కూడా తగ్గించుకోవచ్చు. అలాగే ఒకవేళ ఈ మందు కొట్టిన తర్వాత కూడా అక్కడక్కడ కలుపు పుట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కలుపును రాకుండా నివారణ చేయడానికి మనకి లాడిస్ అనే మందు 116 మిల్లీలీటర్ మందుని ఒక 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవడం వల్ల కూడా నివారణ చేసుకోవచ్చు. ఇంకా కలుపు ఉధృతరం అయిపోతే మనకి కెలారస్ ఎక్స్ట్రా అనే మందు కూడా మనకి అందుబాటులో ఉంది. కెలారస్ ఎక్స్ట్రా మందు అయితే మనకి 1400 మిల్లీలీటర్ మందుని 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవడం వల్ల కూడా ఈ కలుపుని నివారణ చేసుకోవచ్చు. ఇట్లా మనం అంటే కలుపుని నివారణ చేసుకోవడం వల్ల ఏంటంటే మ్యాక్సిమం మనకి సాగు ఖర్చు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి నికర ఆదాయం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు సులువైన పద్ధతిలో ఈ కలుపు మనం నివారణ చేసుకోవాలి. అలాగే ఎరువుల యాజమాన్యం చూసినట్టుగైతే ముఖ్యంగా విత్తనాలు వేసేటప్పుడు ఖచ్చితంగా విత్తనంతో పాటు ఒక బస్తా DAP అలాగే ఒక అర బస్తా యూరియా, అర బస్తా పొటాష్ ఈ 3 కలిపి విత్తనంతో పాటు మనం విత్తన సాలులోనే వేసుకోవాలి. అలాగే మనం మళ్ళీ విత్తిన 25 రోజులకి ఒక 30 నుంచి 50 కిలోల యూరియా వేసుకోవచ్చు. అలాగే విత్తిన 50 రోజులకి మళ్ళీ 25 నుంచి 50 కిలోల యూరియా, ఒక 20 కిలోల పొటాష్ ఇట్లా 3 దఫాలుగా మనం మనం వర్షాధారంగా పండించే పంటలో మనం వేసుకున్నట్టుగైతే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. సుమారుగా 30 నుంచి 35 క్వింటాల వరకు కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో మనకు తెలుసు మొక్కజొన్న సాగుల్లో ప్రధాన సమస్య కత్తెర పురుగు. మరి కత్తెర పురుగును రాకుండా నివారణ చేసుకుంటే చాలా మంచిది. అంటే రాకుండా అంటే మనం విత్తనానికి విత్తన శుద్ధి చేసుకొని మనం వేసుకోవడం వల్ల ఏంటంటే మ్యాక్సిమం మన పొలంలో 90% కత్తెర పురుగు రాకుండా నిరోధించవచ్చు. విత్తనం వేసిన 10 రోజుల్లోనే మనకి పురుగు కనిపించే అవకాశం ఉంటుంది. మరి ఇమీడియట్గా 10 రోజుల్లో మనకు కనిపించినప్పుడు వేప నూనె మనం పిచికారీ చేసుకోవాలి. మరి ఈ వేప నూనె మనం చూసినట్టుగైతే 2 మిల్లీలీటర్ నుంచి 5 మిల్లీలీటర్ రకరకాల ట్రేడ్లో దొరుకుతుంది కాబట్టి PPMలు డిఫరెంట్గా ఉంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా రైతులు ఇది గమనించవలసిగా కోరుకుంటున్నాము. అట్లాగే మనం 15 నుంచి 20 రోజుల వయసులో మనం చూసినట్టుగైతే క్లోరోపైరిఫస్ మందు పిచికారీ చేసినట్టుగైతే ఈ కత్తెర పురుగుని నివారణ చేసుకోవచ్చు. ముందుగా ఈ క్లోరోపైరిఫస్ మందు అయితే 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అలాగే ఇంకా ఉధృతరం అయిపోతే కత్తెర పురుగు మనకి ఇమామెక్టమ్ బెంజేట్ అనే మందుని మనకి 0.4 గ్రాముల మందుని ఒక లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవడం వల్ల ఈ
కత్తెర పురుగు నివారణ చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో కత్తెర పురుగు ఉధృతి కూడా తగ్గుతూ వస్తుంది. సో, కాబట్టి రైతులు మొక్కజొన్న సాగు చేయడానికి ఈ కత్తెర పురుగు గురించి గాబరా పడాల్సిన అవసరం అసలు లేదు కాబట్టి, మొక్కజొన్న సాగు చేద్దాం అనుకున్న రైతులు ఖచ్చితంగా సాగు చేసుకొని, ఈ యాజమాన్య పద్ధతులన్నీ చేపట్టి మంచి దిగుబడులు సాధిస్తారని కోరుకుంటున్నాను.